క్రైస్తలోట్ అక్టోబర్ 8వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. పగటివేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయన్ను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. మనం ప్రతిరోజు దేవుని ప్రేమను అనుభవించవచ్చు. ఆయన ప్రేమ దయ వల్లనే మనం నేటికి మనుగడ సాగిస్తున్నాం. దేవుడు అన్ని విషయాలకు జీవనాధారం. మన రోజువారీ జీవితం దేవుని జీవన విధానంతో ముడిపడి ఉంది. దేవుడు ఆదిలో నరుని సృజించెను, జీవాత్మను మనుషుని కొరకు పుట్టించెను. జీవించుటకు అవసరమైన సమస్తమును ఆయన నిరంతరంగా ఇచ్చి ఉన్నాడు. మనకు ప్రతిరోజు సూర్యరశ్మి, వర్షం, మంచు, గాలి, నీరు, ఆహారం వంటివి మన అవసరాలకు ఆయన తీరుస్తాడు. అంతేకాదు, ఆయన తన మాటల్లో మరియు సత్యంతో మనకు నీళ్లు పోసి ఆహారం ఇస్తాడు. దేవుడు జీవజలముల ఊట అని గ్రహించేందుకు ఇవి మనకు సహాయం చేస్తాయి. సమస్త ప్రాణుల ఆరాధనకు స్తుతికి ఆయన అర్హుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.